ఒక పక్కన నా జుట్టుని ఇంత అబ్యూస్ చేసినా కూడా కన్సిస్టెంట్ కేర్ వల్ల నా తలలో ఇంకా ఇంత జుట్టు ఉందని హ్యాపీగా ఉంటే, మరో పక్కన అసలు నా జుట్టుని అబ్యూస్ చేయకుండా ఉంటే నా జుట్టు ఎలా ఉండేదో అని చిన్న బాధ. హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు యాస్ట్రిక్స్. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నా హెయిర్ కేర్ జర్నీ ఇప్పుడు నేను రీస్టార్ట్ చేయగలిగితే నేను ఏం చేసేదాన్ని, ఏం చేయకుండా ఉండేదాన్ని, డూస్ అండ్ డోంట్స్ అన్నీ మీకు చెప్తాను. బికాజ్ కొన్ని మనం లైఫ్లో తప్పులు చేసి నేర్చుకుంటే బాగుంటుంది, కొన్ని తప్పులు చేయకుండా ఉంటేనే బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, బిగ్ సిస్టర్స్ బ్యాక్ టు టెల్ యూ అబౌట్ మిస్టేక్స్ దట్ యూ షుడ్ నాట్ బీ మేకింగ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. ఈరోజు నేను చాలా డేరింగ్ అండ్ డాషింగ్ మూడ్లో ఉన్నాను కాబట్టి ఒక అన్పాపులర్ ఒపీనియన్తో స్టార్ట్ చేద్దాం. నేను కిచెన్ కంటే ల్యాబ్ ఫార్మ్యులేటెడ్ ప్రొడక్ట్స్నే ట్రస్ట్ చేస్తాను. దానికి రీజన్ క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన కిచెన్లో ఉండే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్లో మైక్రోబ్స్ ఉంటాయి. అంటే చిన్న చిన్న బ్యాక్టీరియా, ఫంగస్ అవన్నీ ఉండొచ్చు. బికాస్ ఇట్స్ క్వైట్ ఆబ్వియస్. ఏదైనా న్యాచురల్ సబ్స్టెన్స్ లైక్ పసుపు, కారం ఏదైతే ఈజీలీ పెరిషబుల్ ఉంటుందో అది తొందరగా పాడు ఎందుకు అవుతుంది? బికాజ్ అందులో బ్యాక్టీరియా, ఫంగస్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నా ల్యాబ్ ఫార్మ్యులేటెడ్ దాంట్లో ఏంటంటే చాలా జాగ్రత్తగా ఈ మైక్రోబ్స్ అన్నిటిని చంపేసి ఏదైతే మంచి గుణాలు ఉంటుందో, ఒక పసుపులో కానీ రోజ్మెరీలో కానీ ఏదైనా ఇంగ్రీడియంట్లోంచి వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, ఆ మైక్రోబ్స్ని చంపేస్తారు. అండ్ ఈ ఎక్స్ట్రాక్ట్ అనేది చాలా కాన్సన్ట్రేటెడ్ ఉంటుంది. సో వీఆర్ షూర్ దట్ వాళ్ళు సపోజింగ్ 10% విటమిన్ సి అంటున్నారు, అంటే అందులో 10% విటమిన్ సినే ఉంటుంది. అదే మనం ఒక ఆరెంజ్ స్క్వీజ్ చేసి ఫేస్ మీద పెడితే అందులో ఎంత % ఆఫ్ విటమిన్ సి ఉంది మనకు తెలియదు. దాంతోపాటు ఈ మైక్రోబ్స్ కూడా ఉండొచ్చు. ఇంతకుముందు నేను యూజ్ చేసినట్టు యాపిల్ సైడర్ వెనిగర్, ఉల్లిగడ్డలు, నిమ్మకాయలు ఇవన్నీ నా తలకి రాయను. వీటి వల్ల నాకు చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, నా స్కాల్ప్ బాగా సెన్సిటివ్ అయిపోయింది బికాస్ పిహెచ్ లెవెల్స్ డిస్టర్బ్ అయిపోయాయి. నా స్కాల్ప్లో ఉన్న డెలికేట్ పిహెచ్ లేయర్ని నేను డిస్టర్బ్ చేసేసాను వీటితో. తర్వాత ఈ అన్రియలిస్టిక్ క్లెయిమ్స్ చేస్తున్న యూట్యూబ్ వీడియోస్ని అయితే అసలు నమ్మను. అల్లం వెల్లుల్లి గరం మసాలా కలిపేసి పేస్ట్ రాయండి, పొద్దునకి మీకు మోకాల వరకు జుట్టు వస్తుందంటే, వీటికంటే నేను హై పర్ఫార్మెన్స్ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతాను. నా హై పర్ఫార్మెన్స్ అంటే హై బడ్జెట్ అని కాదు. ముందు వీడియోలో మీకు తెలుస్తుంది, చూస్తూ ఉండండి. వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ అలా రాయడానికి ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్స్ కొనొచ్చు బికాజ్ అది మనకి లాంగ్ లాస్టింగ్ వస్తుంది. అండ్ డైలీ యూస్కి మనం ఇన్ఎక్స్పెన్సివ్ బట్ ఎఫెక్టివ్ ప్రొడక్ట్స్ చూస్ చేయవచ్చు. నా హెయిర్ వాష్కి కూడా ఒక వే ఉంటుందా, దాన్ని ఫాలో చేస్తే ఏమవుతుంది అని నేను కూడా అనుకునేదాన్ని. బట్ ట్రస్ట్ మీ, వన్స్ యూ నో ద రైట్ వే టు వాష్ యువర్ హెయిర్, ఎంత డిఫరెన్స్ ఉంటుంది. మీ హెయిర్ డ్యామేజ్ని మీరు అరికట్టవచ్చు. హెయిర్ డ్యామేజ్ తక్కువ అయితే ఆటోమేటిక్లీ ఫ్రిజ్ అండ్ బ్రేకేజ్ తగ్గిపోతుంది. హెయిర్ వాష్ చేసే ముందు ఫస్ట్ థింగ్ ఇస్ దట్ ప్లీజ్ దాని చిక్కులు తీసేయండి. హెయిర్లో ఆల్రెడీ చిక్కులు ఉంటే దాన్ని వెళ్ళి మనం మళ్ళీ హెయిర్ వాష్ చేస్తున్నప్పుడు మొత్తం గజిబిజి చేసేస్తే ఇట్ విల్ జస్ట్ వర్సన్ ద సిచ్యువేషన్. దీనివల్ల మీకు చాలా బ్రేకేజ్ అవ్వచ్చు. ఎప్పుడైనా కూల్ వాటర్ ప్రిఫర్ చేయండి, లేదంటే రూమ్ టెంపరేచర్ వాటర్. నా ప్రిఫర్డ్ వే ఆఫ్ వాషింగ్ మై హెయిర్ అనేది ఇలా స్ట్రేట్గా ఉండి వెట్ చేసి ఇలా షాంపూ చేయడం కాదు. హెయిర్ మొత్తం ముందుకి ఫ్లిప్ చేసేసి తర్వాత హెయిర్ని వెట్ చేయాలి. జుట్టుని తొందరగా తడిపేయడానికి అలా రబ్ చేయకూడదు. నా షాంపూని వేరే ఒక బాటిల్లో కొద్దిగా వాటర్తో ఆల్రెడీ కలిపేసి రెడీగా పెడతాను. డిజాల్వ్ చేస్తే ఏంటంటే స్ప్రెడబిలిటీ ఈజీగా ఉంటుంది. స్కాల్ప్ని ఈ విధంగా నేను మసాజ్ చేసేస్తాను. వచ్చిన ఫోమ్నే నేను ఈ హెయిర్ లెన్స్కి అన్నీ రాసేసుకొని ఇలా వాష్ చేస్తాను. నోటీస్, ఐ డోంట్ రబ్ మై హెయిర్. చిక్కులు కాజ్ చేయను. ఇప్పుడు షాంపూ ప్రొసీజర్ ఎంత ఇంపార్టెంటో చాయిస్ ఆఫ్ షాంపూ కూడా అంతే ఇంపార్టెంట్. చూస్ సంథింగ్ విచ్ ఇస్ మైల్డ్. అది మన స్కాల్ప్ని డిస్టర్బ్ చేయకూడదు, అలాగే హెయిర్ని అస్సలు డ్రై చేయకూడదు. డాండ్రఫ్ వచ్చినా సరే, ఇప్పుడు నాకు డాండ్రఫ్ లేదు కానీ డాండ్రఫ్ వచ్చినా సరే హార్ష్ షాంపూస్ వాడొద్దు అని ఫిక్స్ అయ్యాను. ఈ మెడికేటెడ్ షాంపూస్ దొరుకుతాయి కదా, సెలేనియం షాంపూస్ అలాంటివి. ఓ మై గాడ్, దే ఆర్ సో డ్రాయింగ్ టు యువర్ హెయిర్ గైస్. లిటరలీ స్ట్రిప్ చేసేస్తుంది హెయిర్ని. అండ్ దెన్ రిపేరింగ్ యువర్ హెయిర్ బికమ్స్ అ వెరీ బిగ్ టాస్క్. అండ్ మీకు డాండ్రఫ్ ప్రాబ్లమే లేదంటే కంగ్రాచ్యులేషన్స్, గండం గడిచింది. ఎందుకంటే మీరు ఒక మంచి ఫార్టిఫైయింగ్ షాంపూ యూజ్ చేయొచ్చు. పెప్టైడ్స్ అండ్ సెరమైడ్స్ ఇలాంటి రిపేరింగ్ ఇంగ్రీడియంట్స్ని మనం హెయిర్ కేర్లో వెతకాలి. మైవిష్ కేర్ ది మల్టీ పెప్టైడ్ రేంజ్ ఇస్ అ బ్యూటిఫుల్ ఆప్షన్ గైస్. ఐ హ్యావ్ బీన్ యూజింగ్ ఇట్ ఆల్ ద టైమ్. నాకు డాండ్రఫ్ లేనప్పుడు దాంతో హెయిర్ బ్రేకేజ్ ఎంత తగ్గిపోతుంది తెలుసా. నా ఐఎమ్ నాట్ క్లెయిమింగ్ దట్ ఒక షాంపూ వాడితే మనకు హెయిర్ బ్రేకేజ్ తగ్గుతుంది. బికాజ్ షాంపూ కాంటాక్ట్ టైం మన స్కాల్ప్కి చాలా తక్కువ ఉంటుంది. వీ హ్యావ్ టు అండర్స్టాండ్, ఎప్పుడైతే హెయిర్ బ్రిటిల్గా ఉంటుందో ఈజీగా బ్రేక్ అవుతుంది, చిక్కులు ఈజీగా పడతాయి, ఫ్రిజీ ఎక్కువ అవుతుంది, దీనివల్ల బ్రేకేజ్ అవుతుంది. నా ఈ ప్రాబ్లమ్స్ని మనం ఒక షాంపూతో సాల్వ్ చేయగలిగితే, హెయిర్ని సాఫ్టెన్ అండ్ నరిష్ చేసేస్తే, దాన్ని ప్రొటెక్ట్ చేసేస్తే, దాని మీద ఒక
ప్రొటెక్టివ్ కోటింగ్ రెడీ చేసేస్తే ఆటోమేటిక్లీ మీకు బ్రేకేజ్ తగ్గిపోతుంది. ఐ నో నేను ఈ రేంజ్ గురించి ఇప్పటికీ చాలా సార్లు చెప్పాను అండ్ ఐ నో మెనీ ఆఫ్ యూ గర్ల్స్ ఆర్ యూజింగ్ ఇట్ టు. సో ప్లీజ్ కామెంట్ అండ్ లెట్ ద కమ్యూనిటీ నో దట్ నిజంగా ఈ ప్రొడక్ట్స్ వర్ది ఉన్నాయని. కండిషనర్ వాడండి. కండిషనర్కి హెయిర్ ఫాల్కి ఎటువంటి సంబంధం లేదు. కండిషనర్ మనం రాసేది హెయిర్ ఇక్కడి నుంచి కింద వరకు స్కాల్ప్కి టచ్ కానప్పుడు ఎలా హెయిర్ బ్రేకేజ్ చేయగలుగుతుంది? అది దానికి అసలు ఆ పవరే లేదు కదా. ఇఫ్ ఎనీథింగ్ దట్ అ కండిషనర్ క్యాన్ డూ, దాని రోల్ ఏంటంటే హెయిర్ని సాఫ్టెన్ చేయడం, దాని మీద ఒక ప్రొటెక్టివ్ ఫిల్మ్ లాగా రెడీ చేయడం, సో దట్ బయట ఎన్వైరన్మెంట్ ఫ్యాక్టర్స్, పొల్యూషన్, డస్ట్ అవన్నీ మన హెయిర్ని డ్యామేజ్ చేయకుండా ఉంటుంది అని. మొత్తం ఈ రేంజే మీరు వాడొచ్చు. ఈ మల్టీపెప్టైడ్ రేంజ్ అనేది షాంపూ కండిషనర్ చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్, యూజ్ అ హెయిర్ మాస్క్ వన్స్ ఇన్ అ వీక్. హెయిర్ మాస్క్కి ఇంట్లో రెడీ చేసే బ్యూటిఫుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని చెప్పేస్తాను. హెయిర్ మాస్క్ సింపుల్ కిచెన్ ఇంగ్రీడియంట్స్ రెడీ చేయొచ్చు అండ్ దే పర్ఫార్మ్ వండర్ఫుల్లీ. నంబర్ 1 ఆన్ మై లిస్ట్ ఇస్ ఒక బనానా. దీన్ని మిక్సీ కొట్టేస్తాను, కొద్దిగా మెంతుల్ పౌడర్ వేస్తాను, ఇందులో మీకు కావాల్సిన ఆయిల్ వేసేయండి. నేనైతే ఆలివ్ ఆయిల్ ప్రిఫర్ చేస్తాను, అబౌట్ 1 టేబుల్ స్పూన్. దీన్ని మొత్తం స్కాల్ప్ నుంచి రూట్ వరకు రాసేసి 1 hour వదిలేసి వాష్ చేస్తే ఆహా, హెయిర్ మొత్తం ఇలా సిల్కీ స్మూత్ అయిపోతుంది. అవకాడోస్ ఎవరెవరికి ఇష్టం. సో అవకాడో ఈజ్ అ సూపర్ ఎక్స్పెన్సివ్ గోల్డ్ లాంటి సబ్స్టెన్స్ కాదు, ఫ్రూట్. అది ఇష్టం వచ్చినట్టు పండుతుంది, దాని ఇష్టం వచ్చినట్టు పాడైపోతుంది. పాడైపోయిన అవకాడోని మనం పడేయకూడదు, దాన్ని కూడా మిక్సీ కొట్టేయండి అండ్ స్మూత్ పేస్ట్ చేసిన తర్వాత అలాగే రాసేయండి. లేదంటే అందులో మళ్ళీ ఆలివ్ ఆయిల్ కానీ మీ ఫేవరెట్ ఆయిల్ ఏదైనా వేసుకొని రాసేయండి. 1 hour తర్వాత వాష్ చేయండి. నా థర్డ్ ఫేవరెట్ హెయిర్ మాస్క్ మందారాకులు అండ్ పూలు మీకు దగ్గర ఉంటే దాన్ని ఒక తక్కువ వాటర్తో పేస్ట్ చేసేయండి. ఓకే, తర్వాత ఈ పేస్ట్ని మంచి గట్టి పెరుగులో కలిపేయండి. మళ్ళీ మీ ఫేవరెట్ ఆయిల్ వేయండి, కావాలంటే మెంతుల్ పౌడర్ ఇందులో కూడా వేయొచ్చు. అండ్ మీ హెయిర్కి మొత్తం రాసేసి 1 hour వరకు వదిలేసి వాష్ ఆఫ్ చేయండి విత్ అ షాంపూ. ఆల్ దీస్ మాస్క్ పర్ఫార్మ్ బ్యూటిఫుల్లీ గైజ్. మనం బయట మాస్క్ కొనాల్సిన అవసరం లేదు. కానీ ఇఫ్ యూ ఆర్ లేజీ అండ్ యూ వాంట్ టు బై అ హెయిర్ మాస్క్, హియర్ ఆర్ 2 options. 2 కాదు, యాక్చువల్లీ 3 ఆప్షన్స్ మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇస్ ద లవ్ బ్యూటీ ప్లానెట్ హెయిర్ మాస్క్. చాలా స్మూత్నింగ్గా ఉంది, హెయిర్ ఫాల్కి కంట్రోల్ చేస్తుంది అదంతా అంటారు, కానీ హెయిర్ మాస్క్ది అది రోలే కాదు. సో హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ చేయదు, బట్ స్మూత్ అండ్ షైనీ అయితే చేస్తుంది. ఇంకా బడ్జెట్ కొంచెం ఎక్కువ ఉంటే ఈ సీక్రెట్ గ్రోవ్ అని ఒక హెయిర్ మాస్క్ రీసెంట్గా కొన్నాను. గైస్, దిస్ ఇస్ ట్రూలీ వెరీ గుడ్. దీనికి కొంచెం ఒక మెంతులు, ఒక ఆయుర్వేదిక్ కైండ్ ఆఫ్ స్మెల్ ఉంటుంది ఆఫ్టర్ వాషింగ్ యువర్ హెయిర్ ఆల్సో. ఇఫ్ యూ డోంట్ మైండ్ దట్, ఇట్స్ ఓకే. బ్యాడ్ ఏం స్మెల్ కాదు, కానీ మీకు తెలుసు కదా న్యాచురల్ ప్రొడక్ట్స్కి ఎలాంటి స్మెల్ ఉంటుందో. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో రెడీ చేశారు అండ్ ఇట్స్ గాట్ అ వెరీ స్లిప్పరీ కైండ్ ఆఫ్ అ టెక్స్చర్. సో అందుకేనేమో హెయిర్ని అంత మంచిగా సిల్కీ సాఫ్ట్ చేసేస్తుంది. మై అల్టిమేట్ ఫేవరెట్ కెరిస్టాస్ది ఈ న్యూట్రిటివ్ హెయిర్ మాస్క్. దిస్ ఇస్ లైక్ లవ్ గైస్, బట్ ప్రైసెస్ ఆర్ నాట్ సో లవ్. నెలకి ఒకసారి వాడతాను కాబట్టి ఇది నాకు 8 months వరకు ఈజీగా వస్తుంది, అంటే నా థిక్నెస్ అండ్ లెంత్కి. నెక్స్ట్, నేను ఇప్పుడే ఈ మూమెంట్లో నా హెయిర్ కేర్ జర్నీ మళ్ళీ రీస్టార్ట్ చేయగలిగితే ఐ వుడ్ నాట్ అలౌ ఎనీవన్ టు అబ్యూజ్ మై హెయిర్, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. నౌ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. నేను ఇండస్ట్రీలో కొత్తగా వచ్చినప్పుడు ఒక లుక్ ఉండేది, అంటే సీరియల్ హీరోయిన్ అంటే ఇలాగే కనిపించాలి అని. దానికి మాకు బోన్ విగ్ పెట్టేవారు. నా బోన్ విగ్ ఏంటంటే ఒక ఫుల్ విగ్, లైక్ ఒక క్యాప్ లాంటి విగ్, కానీ దానికి ఒక బోన్ ఇలా ఉంటుంది స్టార్టింగ్లో. ఆ బోన్ ఇక్కడ పార్టిషన్ దగ్గర కూర్చునేది అండ్ ఇందులో నుంచి మనం న్యాచురల్ హెయిర్ తీసుకొని దీనికి చుట్టేసి ఇలా పిన్ చేసేవారు. ఇప్పుడు చాలామంది హెల్మెట్ ప్రిఫర్ చేయరు, బికాజ్ అది మాయిశ్చర్ ట్రాప్ చేసేస్తుంది అండ్ ఆ స్వెట్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది. జస్ట్ ఇమాజిన్ గైజ్, ఇంత హెవీ విగ్స్ ఇంత మాయిశ్చర్ అండ్ హీట్ ట్రాప్ చేసేది. మేము అన్ని పిచ్చి పిచ్చి కండిషన్స్లో షూట్ చేసే వాళ్ళం, ఎండలో వానలో, ఎప్పుడు స్వెట్టి ఉండేది స్కాల్ప్. దానివల్ల ఎంత హెయిర్ ఫాల్ అయ్యేది ఒక పక్కన పెడితే, ఈ బోన్ వల్ల, ఈ బోన్ ఏంటంటే నొక్కేసి ఉండేది ఓకే స్కాల్ప్ దగ్గర. నాకు ఈ బోన్ ఎక్కడైతే కూర్చునిదో ఆ 2 దగ్గర ఇప్పుడు కూడా నాకు హెయిర్ తక్కువ ఉంది. ఇక్కడ చూడండి అండ్ ఇక్కడ చూడండి, మిగతాది హెయిర్ లైన్ నార్మల్గా ఉంటుంది. అండ్ ట్రస్ట్ మీ గైస్, దీస్ గ్యాప్స్ వర్ ఎవిడెంట్, లైక్ లిటరల్గా కనిపించేసేది కళ్ళకి. హెయిర్ లైన్ ఇలా ఉంటే సడన్గా 2 గ్యాప్స్ ఇలా ఉంటాయి. దాన్ని నేను ఇంత రిపేర్ చేయగలిగాను విత్ మై హెయిర్ రీగ్రోత్ సీరమ్స్ అండ్ బోన్ విగ్ మానేసాక మళ్ళీ అక్కడ కొద్దిగా హెయిర్ వచ్చింది. చాలా లేట్గా రియలైజ్ అయ్యాను అండ్ బోన్ విగ్ వాడడం మానేశాను, బట్ ఐ థింక్ ఇట్ వాస్ టూ లేట్. ఈ డ్యామేజ్ అయితే జరిగిపోయింది, కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. తర్వాత హెయిర్ డ్రెస్సర్స్ది ఒక ఫేవరెట్ మూవ్ ఉంది, బ్యాక్ కోంబింగ్. హెయిర్ని ఇలా పట్టుకొని క్యారెట్ని పీల్ చేసినట్టు గజ్ ఇలా పీల్ చేస్తారు. దాంతో ఏంటంటే వాల్యూమ్ వస్తుంది. ఒక్కొక్కసారి హెయిర్ డ్రెస్సింగ్ చేస్తున్నప్పుడు ఒకేషన్స్కి ఓకే, కానీ దిస్ వాస్ లైక్ అ డైలీ జాబ్. డైలీ ఇది చేయించుకునే వాళ్ళం. అప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ ఇండస్ట్రీలో నీరజ, తను ఆల్రెడీ అప్పటికి సీనియర్.
అమ్మ! తను నాకు చెప్పింది దట్ "అషు నువ్వు ఎందుకు అలా చేస్తావు వాళ్ళకి అలా చేయడం?" అంటే అలా చెప్పొచ్చా? అలా చేయొద్దు అని అంటే ఆఫ్‌కోర్స్ చెప్పొచ్చు. నీకు ఏది ఇంపార్టెంట్? నీ హెయిర్ ఇంపార్టెంటా? లేదంటే వాళ్ళకి షార్ట్ కట్స్ ఇవ్వడం ఇంపార్టెంటా? అంటే వాళ్ళు వేరు వేరు మెథడ్స్ చేసి కూడా ఆ లుక్ తీసుకురావచ్చు. అది నాకు నీరజ నేర్పించిన తర్వాత బ్యాక్ కోంబింగ్ బ్యాన్ చేసేసాను. ఒక సుజాత పిన్స్ అని ఒకటుంటుంది. అది మొత్తం జిగ్‌జాగ్ ఉండి లాస్ట్‌లో చాలా షార్ప్‌గా ఉంటుంది. అది ఒకటేసారి అలా గుచ్చేసి ఆ ప్లేస్‌లో హెయిర్ తీసేసేది. సో, అవన్నీ కూడా మానేశాను. సో, ఇట్ వాస్ లైక్ అ ప్రొఫెషనల్ హ్యాజర్డ్ ఫర్ మీ. అది నేను అవాయిడ్ అయితే మొత్తానికి చేయలేను. బట్ వీలైనంత చేంజెస్ చేసి హెయిర్‌ని కాపాడగలిగాను. ఆ టైంలో చాలా హీట్ స్టైలింగ్ చేసేవాళ్ళం. కర్ల్స్, స్ట్రెయిటనింగ్ అదంతా. అండ్ నేను హీట్ మిస్ట్ లేదంటే హీట్ ప్రొటెక్షన్ ఏది వాడేదాన్ని కాదు. ఆ మిస్టేక్ నేను ఇప్పుడైతే అస్సలు చేయను. 2 లవ్లీ ఆప్షన్స్ మీకు చెప్తాను చూడండి. హెయిర్ వాష్ చేశాక ఒక సీరం అయితే మస్ట్ అండ్ షుడ్ అండి. మీరు హీట్ స్టైలింగ్ చేసినా చేయకపోయినా కంపల్సరీ ప్రతి ఒక్కరు రాయాలి. మా తాతలు ముత్తాతలు మా అమ్మమ్మలు రాయలేదు, వాళ్ళ హెయిర్ ఇంత పొడుగా ఉండేదంటే వాళ్ళు ఉన్న ఎయిర్ ఫుడ్ అదంతా చేంజ్డ్ మారిపోయింది. ఇప్పుడు అలా లేదు. పరిస్థితి అంతా మారిపోయింది కాబట్టి మనం ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. అండ్ దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ది ఎక్స్ట్రా కేర్. ఐ యూజ్ ది లారియల్ సీరం. నాకు ఈ కన్సిస్టెన్సీ ఇదంతా పర్ఫెక్ట్గా సెట్ అయింది కాబట్టి మీ ఇష్టం. మీకు ఏ సీరం ఇష్టమో మీ బడ్జెట్లో ఏమొస్తుందో చూసుకొని మీరు వాడండి. ఒక 2 డ్రాప్స్ తీసుకోవాలి సీరం. హ్యాండ్లో మంచిగా స్ప్రెడ్ చేసేసి మళ్ళీ వెట్ హెయిర్ మీదనే ఇలా రేకింగ్ చేసుకుంటూ మొత్తం స్ప్రెడ్ చేసేయాలి. స్కాల్ప్కి రాయకూడదు. స్కాల్ప్కి రాస్తే డేంజర్ ఏమీ కాదు. హెయిర్ అంతా ఫ్లాట్ అయిపోతుంది, అందుకే రాయొద్దు అంటారు అంతే. హీట్ ప్రొటెక్షన్కి ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి నా దగ్గర. నౌ దిస్ ఇస్ ద కర్ల్ స్ప్రే ఫ్రమ్ బీ బ్లంట్. కానీ ఇది కర్ల్స్కే కాదు, హీట్ ప్రొటెక్షన్కి కూడా బాగుంటుంది. అండ్ ఫ్రేగ్రెన్స్ ఇస్ సో అమేజింగ్ గైస్. లైక్ హవాయన్ కోకోనట్ ఫ్రేగ్రెన్స్ ఉంటుంది. ఆహాహా. హైడ్రా మిస్ట్, సో ఇట్ హైడ్రేట్స్ అండ్ యాడ్ షైన్. సో ఐ రియలీ లైక్ దిస్ వన్. తర్వాత బడ్జెట్ ఉంటే కెన్ డెఫినెట్లీ గో ఇన్ ఫర్ దిస్ కెరస్టాస్ జెనెసిస్ హెయిర్ మిస్ట్ అనమాట. ఇది కొంచెం థిక్కర్ కన్సిస్టెన్సీ ఉంది, తక్కువ పడుతుంది. ఇట్ ఈస్ లైక్ లీవ్ ఇన్ కండిషనరే అనుకోండి. చాలా మాయిశ్చరైజింగ్ అండ్ హైడ్రేటింగ్ ఉంది. కానీ ఎక్కువ రాస్తే జిడ్డులాగా అనిపిస్తుంది. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ ద క్వాంటిటీ. నా ఫుల్ హెయిర్కి 3 to 4 పంప్స్ సరిపోతుంది. అండ్ ఈ స్ప్రేస్ కూడా మనం స్కాల్ప్ దగ్గర కాకుండా కింద రాస్తే బాగుంటుంది. బికాస్ సేమ్ రీజన్, ఎక్కువ మాయిశ్చరైజింగ్ ఉంటే స్కాల్ప్ దగ్గర హెయిర్ ఫ్లాట్ అయిపోతుంది అండ్ స్కాల్ప్ తొందరగా గ్రీజీ అవుతుంది. కెమికల్ ట్రీట్మెంట్స్ లైక్ స్మూత్నింగ్, కెరటిన్, స్ట్రైట్నింగ్, కలరింగ్ ఇవన్నీ బ్యాక్ టు బ్యాక్ చేయకుండా ఉండేదాన్నేమో. ఒక ఫేజ్ వచ్చింది నాకు. 4 years నేను బ్యాక్ టు బ్యాక్ 8 monthsలో ఒక్కొక్క హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకునేదాన్ని. పైగా నేను ఆ స్ట్రైట్నింగ్ కాంబినేషన్తో హైలైట్స్ కూడా చేయించాను కలరింగ్ హెయిర్కి. ఇలాంటి థింగ్స్ ఏంటంటే ఒక్కొక్కసారి ఎప్పుడైనా మనం చేయించుకుంటే మంచిది. బ్యాక్ టు బ్యాక్ ఎప్పుడు చేయకూడదు గైజ్. నా హెయిర్ టెక్స్చర్, క్యూటికల్స్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద హెయిర్ ఇంతకు ముందులాగా లేదు. నా న్యాచురల్ హెయిర్ టెక్స్చర్ అంటే కర్లీ హెయిర్ని ఎంబ్రేస్ చేసేసాను అండ్ ఈ ట్రీట్మెంట్స్ అన్నీ ఆపేశాను. ఇప్పటికీ నాకు 3-4 years అవుతుంది. కెరటిన్ ట్రీట్మెంట్ లాస్ట్ తీసుకున్నాను. దాని మీద ఒక వీడియో కూడా ఉంది. కానీ ఆ తర్వాత టోటల్గా ఆపేశాను. వాట్ యూ సీ రైట్ నౌ ఇస్ టోటలీ వర్జిన్ హెయిర్. ఎలాంటి ట్రీట్మెంట్స్ చేయలేదు, కలర్ చేయలేదు. నేను షూటింగ్ ఉన్నప్పుడు స్ట్రైట్నింగ్, కర్లింగ్ ఇలాంటివి అయితే తప్పదు. బట్ రైట్ నౌ మై హెయిర్ ఇస్ ఇన్ అ వెరీ గుడ్ ఫేస్. 2 months బ్యాక్ చాలా హారబుల్ ఒక హెయిర్ ఫాల్ ఎపిసోడ్ జరిగింది అని చెప్పాను కదా. ఆ తర్వాత మై హెయిర్ ఇస్ ఫీలింగ్ రియలీ స్ట్రాంగ్ నౌ. హెయిర్ ఫాల్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ డౌన్ టు 10%. హార్డ్లీ కొన్ని స్ట్రాండ్స్ వస్తాయి విచ్ ఇస్ టోటలీ నార్మల్. ఐ మే గో ఇన్ ఫర్ అ హెయిర్ బోటాక్స్ ట్రీట్మెంట్. కొంచెం ధైర్యం తెచ్చుకొని చేపిద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు నేను చేపిస్తే మళ్ళీ ఒక 3-4 years వరకు నా హెయిర్ని టచ్ చేయనని ఫిక్స్ అయ్యాను. ఎంతమంది అడుగుతారు హెయిర్ కలర్ ఏం వాడతారు మీరు? నేను హెయిర్ కలర్ వాడను. నేను ఎన్ని వీడియోస్లో నా గ్రేస్ చూపించాను. నౌ ఐ డోంట్ హ్యావ్ టూ మెనీ గ్రేస్. అండ్ నాకు ఉన్నా కూడా ఫ్యూచర్లో ఎక్కువ గ్రేస్ వచ్చినా కూడా అలాగే వదిలేద్దామని ఫిక్స్ అయ్యాను. బికాస్ నాకు దాంతో అంత ప్రాబ్లం అనిపించదు. ఐ డోంట్ మైండ్ హ్యావింగ్ అ హెడ్ ఫుల్ ఆఫ్ వైట్ హెయిర్ మేబీ ఏదైనా వర్దీ ప్రొడక్ట్ ప్రమోషన్ లేదంటే క్యాంపెయిన్కి నేను ఫ్యూచర్లో హెయిర్ కలర్ చేయొచ్చేమో. కానీ ఇప్పుడైతే నాకు అలాంటి ఇంటెన్షన్ లేదు. బట్ కొంతమందికి అది ప్రాబ్లమాటిక్ అనిపించవచ్చు. ఇలాంటి వాళ్ళకి నేనేం సజెస్ట్ చేస్తానంటే కొద్దిగా బడ్జెట్ ఎక్కువ ఉంటుంది బట్ 100% సేఫ్ అండ్ న్యాచురల్ ఆప్షన్ ఉంటుంది. కామా ఆయుర్వేదాది ఇండిగో హెయిర్ కలర్ అని వస్తుంది. ఇంతకుముందు మన సబ్స్క్రైబర్స్కే కొంతమందికి సజెస్ట్ చేస్తే వాళ్ళకి అది నచ్చిందంట. సో ఐఎమ్ సజెస్టింగ్ టు యూ పీపుల్ ఆల్సో ట్రై ఇట్ అవుట్. ఐ హ్యావ్ రియలైజ్డ్ దట్ నా 20sలో ఉన్న హెయిర్ నాకు 40sలో ఎంత కేర్ తీసుకున్నా రాదు. ఏజ్తో పాటు కొన్ని చేంజెస్ జరుగుతూ ఉంటాయి. బట్ దట్ డస్ నాట్ మీన్ దట్ వీ కెన్ నాట్ లుక్ గుడ్ అండ్ ఇంకా మొత్తానికి వదిలేయాలి ఇంకా అంతే. నో నీడ్ ఆఫ్ దాట్. కానీ మనం యాక్సెప్ట్ చేయాలి, బాడీలో కొన్ని చేంజెస్ ఉంటాయి. దానికి తగ్గట్టు ఆ ఏజ్కి తగ్గట్టు మనం బెస్ట్ కేర్ ఇచ్చి హెయిర్ హెల్త్ని ఆప్టిమమ్ కండిషన్లో అంటే ఆ ఏజ్కి తగ్గట్టు మనం ఉంచవచ్చు. కానీ నా ఫోకస్ ఇప్పుడు ఏంటంటే నా హెయిర్ని రిస్టోర్ చేయడం, ఎక్స్పెరిమెంట్లు కాదు.
అందుకే ఈ ట్రీట్మెంట్స్ ఇదంతా నేను పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఒక కాంట్రవర్షియల్ అండ్ అన్‌పాపులర్ ఒపీనియన్ మళ్ళీ, బికాజ్ ఐయామ్ ద క్వీన్ ఆఫ్ కాంట్రవర్సీస్. హెయిర్ ఆయిల్ అనేది చాలా మంచిది, మన కల్చర్‌లో ఉంది అని చాలామంది అనుకుంటారు. బట్ హెయిర్ ఆయిల్ రాయడం అండ్ హెయిర్ ఆయిల్ చేయడం అనేది ఒక కరెక్ట్ వే ఉంటుంది. అదే వర్క్ అవుతుంది సైన్స్ ప్రకారంగా చూస్తే. ఇంకా మీరు ఎన్నైనా అనండి, నాకైతే ఇదే వర్కౌట్ అయింది. స్కాల్ప్లో మన స్కిన్ లాగానే పోర్స్ ఉంటాయి, బికాజ్ స్కాల్ప్ కూడా మన స్కిన్కే ఎక్స్టెన్షన్ కదా. ఫేస్లో ఉన్న స్కిన్కి మీరు ఆయిల్ రాస్తే ఏమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా డస్ట్ అండ్ డర్ట్ని అట్రాక్ట్ చేస్తుంది. సెకండ్, మీ స్కిన్లో ఉన్న పోర్స్ మొత్తం బ్లాక్ అయిపోతాయి. దానివల్ల మీకు అనవసరంగా లైక్ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్, పింపుల్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. నా స్కాల్ప్లో కూడా అవే పోర్స్ ఉన్నాయి. దాన్ని మనం ఆయిల్ రాసి బ్లాక్ చేసేస్తే సేమ్ స్టోరీ రిపీట్ అవుతుంది. నేను డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే నాకు అర్థమయ్యేది ఏంటంటే, నాకు డాండ్రఫ్ ఆయిలింగ్ వల్లనే వస్తుంది, బికాస్ ఆఫ్ రాంగ్ వే ఆఫ్ ఆయిలింగ్. ఆయిల్ రాసేసుకొని 1 day 2 days అలా వదిలేసేదాన్ని. ఇప్పుడు స్కాల్ప్లో మనం న్యాచురల్ సబ్స్టెన్స్ లైక్ ఆయిల్ రాసేస్తే, కరివేపాకు లాంటి మంచి మసాలాలు వేసుకొని రాస్తే అది తినడానికి ఏమొస్తుంది? ఫంగస్ వస్తుంది. దానివల్ల ఏమవుతుంది? డాండ్రఫ్ వస్తుంది, లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆయిల్ రాయొద్దా? నో. ఐ లవ్ ఆయిలింగ్ మై హెయిర్. సో 1 hour బిఫోర్ యువర్ హెయిర్ వాష్ ఆయిలింగ్ ఈజ్ ఇనఫ్. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. మీ హెయిర్ దాంతో కండిషన్ అయిపోతుంది, సరిపోతుంది 1 hour. నాకు జస్ట్ చిన్నప్పటి నుంచి ఆ ఐడియా ఫీడ్ చేసేసారు కదా, సో వీ టెన్ టు బిలీవ్ ఇట్. దీనికి కొంతమంది చెప్తారు దట్ హెయిర్ ఆయిలింగ్ వల్లనే మా అమ్మమ్మకి నాకు అంత పొడుగ్గా జుట్టు ఉంది, స్ట్రాంగ్గా ఉంది అంటే దట్ ఈస్ యువర్ జీన్స్. దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ హెయిర్ ఆయిల్. నెక్స్ట్ గైస్, ఐ రియలీ విష్ నాకు ఎవరో ఒకరు ఉండాల్సింది చెప్పేవాళ్ళు. బయట ఏం ప్రొడక్ట్స్ రాస్తున్నాం, ఏం షాంపూ వాడుతున్నాం అనేది కాకుండా లోపల ఏం పడేస్తున్నాం దాని మీద కూడా హెయిర్ హెల్త్ డిపెండ్ అయి ఉంటుంది. అఫ్ కోర్స్ మా మమ్మీ వాళ్ళు నాకు చెప్పేవాళ్ళు, కానీ మేము వింటేగా. మీ మమ్మీ కూడా మీకు చెప్తారు, కానీ మీరు విన్నరు. నేను చెప్తే మీరు వింటారుగా. సన్నగా ఉండడానికి, వెయిట్ కంట్రోల్లో ఉండడానికి ఐ యూస్ టు లిటరలీ స్టార్వ్ మై సెల్ఫ్, అండ్ అఫ్ కోర్స్ ఇట్ ఎఫెక్ట్స్ యువర్ హెయిర్ హెల్త్, యువర్ స్కిన్ హెల్త్, ఎవ్రీథింగ్. జస్ట్ రిమెంబర్ దిస్ గర్ల్స్, ఇవి గోల్డెన్ వర్డ్స్. కేర్ అనేది ఇన్సైడ్ అవుట్ ఉంటుంది. ఓన్లీ ఇన్సైడే వర్క్ చేస్తాను లేదా ఓన్లీ అవుట్ సైడే వర్క్ చేస్తాను అంటే కాదు. ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ కేర్ ఏదో ఒక పాయింట్లో మీట్ అయితేనే మనకు పర్ఫెక్ట్ హెయిర్ కానీ స్కిన్ కానీ ఏదైనా. బేసికలీ ఒక విషయం అర్థం చేసుకోండి, మనం ఇన్విన్సిబుల్ కాదు. 20sలో అలాగే ఫీల్ అవుతుంది, నా హెయిర్ని ఏది డ్యామేజ్ చేయలేదు, నా స్కిన్ని ఏది డ్యామేజ్ చేయలేదు. కానీ ఏజ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ తెలుస్తుంది, కాన్స్టెంట్ కేర్లెస్నెస్, అబ్యూజ్ అండ్ స్మాల్ హ్యాబిట్స్ వల్ల మనం చాలా డ్యామేజ్ కాజ్ చేస్తాం. అది మీరు ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేసి తెలుసుకోనక్కర్లేదు, నేను చెప్తున్నాను వినండి. మా యంగ్ యాస్ట్రిక్స్ ఫ్యామ్, టీనేజర్స్, 20sలో ఉన్న వాళ్ళు ఇప్పుడు నుంచి మీరు కేర్ తీసుకుంటే, జాగ్రత్తలు తీసుకుంటే, తర్వాత ఏజ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ హెయిర్ హెల్త్ మంచి కండిషన్లో ఉంటుంది. టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఫ్యాన్సీ ప్రొడక్ట్స్ మనకు అక్కర్లేదు. ఒక మంచి షాంపూ, మంచి కండిషనర్, ఒక హెయిర్ సీరం, ఇవి వచ్చేసి బేసిక్స్. దీంతో పాటు యాడ్ ఆన్గా మీరు హెయిర్ మాస్క్ వీక్లీ వన్స్ చేయొచ్చు, మంత్లీ వన్స్ చేయొచ్చు, అది మీ ఇష్టం. రెగ్యులర్గా హెయిర్ ట్రిమ్మింగ్ చేయాలి. మీ హెయిర్ గ్రోత్ని బట్టి కింద ఎండ్స్ ఎప్పుడైతే డ్యామేజ్ మీకు ఉన్నట్టు, రఫ్ ఉన్నట్టు అనిపిస్తాయో అప్పుడే మీరు హెయిర్ కట్ చేసేస్తే ఆ డ్యామేజ్ పై వరకు స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. హెయిర్ క్వాలిటీ ఇస్ గ్రేటర్ దాన్ హెయిర్ క్వాంటిటీ. ఈ ఫ్యాక్ట్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. కొంతమందికి ఓన్లీ పొడుగ్గా ఉంటే జుట్టు అప్పుడే అందంగా ఉంది అని ఫీల్ అవుతారు. కొంతమందికి లాంగ్ హెయిర్ ఉన్నా కూడా దాని హెల్త్ బాగుండదు. ఎండ్స్ అంతా స్ప్లిట్ ఎండ్స్, డ్యామేజ్, కలర్ అంతా పోయి ఫ్రిజీగా అనిపిస్తుంది. సో మీ హెయిర్ కూడా లెంత్ పెరిగితే కింద డ్యామేజ్ అయిపోయి స్పాయిల్ అయిపోతుందంటే షార్టర్ హెయిర్ మెయింటైన్ చేయండి, బట్ అది హెల్తీగా చూడండి. దట్ వాజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. ఎస్పెషలీ టీన్ యాస్ట్రిక్స్ ఫ్యామ్ అండ్ యంగ్ యాస్ట్రిక్స్ ఫ్యామ్, ఈ పాయింట్స్ మీకు డెఫినెట్గా తెలియాలి. ఐ హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్. అండ్ షేరింగ్ ఈస్ కేరింగ్ కదా, సో ఎవరికైతే ఈ వీడియో హెల్ప్ఫుల్ ఉంటుందో వాళ్ళకి ఇది ఫార్వర్డ్ చేయండి. I'll see you in another fresh new episode of Asterix very very soon. Till then, it's bye from Asterix. ఇలాంటి హెయిర్ కేర్ వీడియోస్ మీరు ఎంజాయ్ చేస్తే ఈ వీడియో మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. డోంట్ ఫర్గెట్ టు చెక్ ఇట్ అవుట్ ఆఫ్టర్ దిస్ వీడియో.